డబ్బులు ఉన్నంటి వాళ్ళు బాత్రూమ్ కట్టుకొని ఆ బాత్రూమ్ వాడుకుంటారు. మాకు ఇక్కడ ఈ బీచ్ చూసాడంటే మా తాతల తండ్రుల నుంచి అలవాటు కాబట్టి అలాగా బీచ్ చూడడానికి వెళ్ళి అలా వెళ్ళేస్తారు. అవునండి, అలవాట్లు మారాలి కదా. ఇప్పుడు మోడర్న్ ఎరాలో ఉన్నాం, మారాలంటే అలవాట్లు అలానే ఉంటే మనం ఇప్పుడు డెవలప్ అవుతున్నాం. ఇంకా మనం గవర్నమెంట్ మమ్మల్ని డెవలప్ చేయట్లేదు అని చెప్పేసి అంటే ఎలా ఉంటది? ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఇంట్లోకి వెళ్ళడం తగ్గిపోతుంది. వాడాలి అనుకున్న దానికోసం వాడాలనుకుంటే ఇంట్లో వాటర్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ చేస్తారంటే ఉదయాన్నే నెగితే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే వాటర్ పెరగడానికి ఇక్కడ 1 కిలోమీటర్ దూరం వెళ్ళి ఒక 20 దొంతులు అంటే ఒక బాటిల్ ఉండేది 20-30 లీటర్స్ ఉంటుంది. అవి 2 డేస్ పట్టుకుని డబల్ 10 జంతువులు పట్టుకుని వస్తారు, పెరుగుతూ ఉంటారు. అది పెరుగుతూ అది ఆ వాటర్ తో వంటకని స్నానానికి కానీ ఇవన్నీ వాడుతూ మళ్ళీ బాత్రూమ్ కు వాడాలంటే వాళ్ళకి మిషన్లు కాదు కదా ఆడవాళ్ళు. ఆ ఇబ్బందితో పాటు అందుకని బయటకి వెళ్ళిపోయి బాత్రూమ్ అలవాటు చేసుకొని మాట్లాడేస్తారు. లేకుంటే అదే వాటర్ ఇబ్బంది లేదు అనుకుంటే అన్ని అనుకూలంగా సిటీలో ఎలా అయితే జరుగుతుందో అలా ఇక్కడ చేయగలరు. మీ ఊర్లో బోర్ కొట్టలేదా? బోర్ లేదు, ఉప్పు వాటర్ పడుతుంది కానీ అది వాటర్ తాగడానికి పనికిరాదు. తాగడానికి కాదు, టాయిలెట్ పనికిరాదు. అవునండి, కరెక్టే. ఒక బాత్రూమ్ కోసం నుంచి 60-70 వేలు లక్ష రూపాయలు పెట్టచ్చు. బోర్ ఇస్తుంటే మీ ఊరికి గ్రామ పంచాయతీలో బోర్ లేదా? లేదు. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? అదే కదా మా బాధ కూడా. ఏం చేస్తాను, ఎవరు నిలదీయడం చేసి పెట్టాలి తప్ప అది వాళ్ళు తెలిసి అందరూ తెలుసు కానీ చేసి పెట్టేది లేదు. అక్కడ మళ్ళీ కొత్త ట్యాంక్ గడ్డంతో ఓపెన్ వెళ్ళేది ఇంకేం లేదు. అది గవర్నమెంట్ ఏడిసింది ఇంటింటి వాళ్ళు ఇచ్చింది కదా, అది లేదు ఇప్పుడు అక్కడ. ఈ ఊరికి ఇంటింటి వాళ్ళు అనేది ఇప్పటివరకు లేదు. ట్యాంక్ ఉన్నదని ఉన్న చెప్పుకోవడానికి తప్ప వాటర్ అయితే ఇప్పుడు ఇంటింటి వాళ్ళు లేదు. ఈది కొలలు మాత్రం ఉన్నాయి. ఈది కొలలు ఎలా ఉన్నాయి, అది కూడా వాటర్ వెళ్తే ఒక ఈదికి వెళ్తే ఒక ఈదికి వెళ్ళదు, సరిపోదు అనమాట. ఊరు గ్రామానికి సరిపోదు. సో అందువల్ల ఓపెన్ డిఫికేషన్ అంతే. అందువల్ల బాత్రూమ్ వాళ్ళకి బట్టలు కుట్టుకోవడానికి స్నానానికి ఇవి అవి అన్ని చేసినప్పటికీ ఈ ఆడవాళ్ళ మిషన్లో పెరిగే వాటర్ అనేది ఎంతవరకు పెరగదు. కాలు పీలుతో ఇంటి చేర పడుకుంటున్నారు వాళ్ళు. అందుకని తాగడానికే ఇబ్బంది పడి తెచ్చుకుంటుంటే స్నానానికి బాత్రూమ్కి ఇక్కడ తెస్తారు వాళ్ళు. మేము చిన్నప్పటి నుంచి కూడా మేము అనుభవించే బాధలు ఉన్నాయి ఇక్కడ. కానీ దీనికి మరి వేరే మార్గం లేక లేకపోతే ఇంకేంటనేది తెలియలేదు మరి ఈ కథల నుంచి. మనకి మంచి వాటర్ పడట్లేదండి. మంచి వాటర్ కాదండి, మీరు గ్రామ పంచాయతీ ఒక బోర్ కొడితే కనీసం టాయిలెట్స్ కి బట్టలు వాషింగ్ కూడా పనికి వస్తుంది కదా. సో ఇలా ఊరోళ్ళతో మాట్లాడాము. సో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ ఓపెన్ డిఫికేషన్ ని మనం నిర్మూలన చేయడానికి ట్రై చేద్దాం. సో వీలైనంత వరకు మీరు చెప్పండి జనాలకి, ఇలా ఓపెన్ బీచ్ లో ఇలా టాయిలెట్స్కి వెళ్ళడం తప్పు. ఓకేనా బాబాయ్?